ఆర్పీలకి 7 నెలల నుంచి వాళ్ళ గౌరవవేతనం రావడం లేదు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతూ ఉంది. ఓ పక్కన పండగలు చేసుకున్నారు, కానీ కనీసం పప్పన్నమన్న తినడానికి ఆర్పీలకు అవకాశం లేదు. 7 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏమిటి అని చూసిన పాపాన పోలేదు. సరే, ఓ పక్కన ప్రభుత్వం పండగ చేసుకుంటుంది, మన జీతాలు ఇవ్వలేదు, మనని మర్చిపోయినట్టున్నది అని చెప్పేసి నిరసన తెలియజేసి ఇక్కడ మెమోరాండం వేయడానికి వస్తే కనీసం మొత్తం పోలీసులు ఒక ఆర్పీ వస్తే ఒక ఆర్పీ వెనకాల 5 పోలీసు వాళ్ళని పెట్టారు. అంటే ఇక్కడ ప్రభుత్వ పరిపాలన మొత్తం పోలీసు వాళ్ళ చేతిలో అప్పచెప్పినట్టుగా కనపడతా ఉంది. మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు మాటలు చాలా చెప్పి అధికారంలోకి వచ్చినావు, నీ వెంటబడుతున్నారు కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా. నువ్వు చెప్పిన మాట అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఇవాళ వాళ్ళకి గౌరవవేతనాన్ని పెంచుతానని చెప్పేసి ఎన్నికల టైంలో మాట ఇచ్చినావు. ఇవాళ 20,000 గౌరవవేతనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అసలు మీరు ఏం అవగాహన ఉన్నది మీకు? ఇవాళ విఓఏలకి ఆర్పీలకి ఒకే నేచర్ ఆఫ్ వర్క్ ఉన్నది. విఓఏలు అంటే గ్రామాల్లో చేస్తారు, ఆర్పీలు అంటే పట్టణాల్లో చేస్తారు. మీ గ్రామాల్లో చేసేటోళ్ళకి బడ్జెట్ ఇచ్చినాం, మరి అలాంటప్పుడు పట్టణాల్లో చేసేటోళ్ళకి బడ్జెట్ ఎందుకు ఇయ్యరు మీరు? ఏం అవగాహన ఉన్నది? వచ్చి ఏడాది అయింది, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పిండ్రు, ఏ సమస్యను పరిష్కరించట్లే. అందుకోసమే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, 7 నెలల జీతాలు కనుక మీరు ఇవ్వకపోతే 7 రోజులు దాటిన తర్వాత ప్రకటిస్తాం, మళ్ళా వేలాదిగా ఇదే మెప్మా ఆఫీస్ని ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్లకు యూనిఫాము, అదే రకంగా గౌరవవేతనం, వారాంతర సెలవులు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ వాళ్ళని 8 గంటలు మీరు పనిచేయిస్తున్నారు, ప్రభుత్వ పథకాలని ప్రజల వద్దకు తీసుకుపోయే పని చేయిస్తున్నారు, ఒక ఉద్యోగిని పని చేయించినట్టు చేయిస్తున్నారు. మరి వాళ్ళ ఆరోగ్య భద్రత ఏంది, వాళ్ళ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఏంది, ఇవన్నీ ఎవరు పరిశీలిస్తారు? అందుకని మీరందరూ ఇవాళ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆర్పీలకు కూడా ఆరోగ్య భద్రత, ఇన్సూరెన్సు, కనీస వేతనం, చట్టంలో ఉన్న సండే సెలవు, వాళ్ళకున్న యూనిఫాము, 20,000 వేతనం, ఈ రకంగా ఇవన్నీ కూడా రావాలి. వీటన్నిటికన్నా ముందు ఇచ్చే జీతం ఇవ్వండి. ఆ జీతం ఇచ్చిన తర్వాత మిగతా వివరాలన్నీ కూడా వాళ్ళని పిలిచి రిప్రజెంటేషన్ తీసుకొని మాట్లాడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర మున్సిపల్ కార్యాలయము సిడిఎంఏ దగ్గర ఆర్పీలు అంటే పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసేవాళ్ళు. మెప్మా, మిషన్ ఫర్ పావర్టీ ఎలిమినేషన్ పావర్టీ ఇన్ మున్సిపాలిటీ ఏరియా, మెప్మా అనేది. దాంట్లో అంటే పావర్టీని, పేదరికాన్ని నిర్మూలించడానికి మహిళలందరిని ఆర్గనైజ్ చేసి మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళని అవేర్నెస్ చేసి వాళ్ళకు లోన్లు ఇప్పించి పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఉద్యోగులు వీళ్ళు పేదరికంలో పడ్డారు. వాళ్ళకు దిక్కు దివాన లేదు, ఏ నెల నుంచి జీతాలు లేవు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ నెల నుంచి జీతాలు లేక కుటుంబాలు రోడ్న పడుతున్నటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మాకు జీతాలు ఇస్తారా లేదా అని చెప్పేసి అడగడానికి హైదరాబాద్ వస్తే దాదాపు 2,000 మందిని ఎక్కడినక్కడ అరెస్ట్ చేసిర్రు. మా బీఆర్టీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇట్లా కార్లోకి వెళ్ళి దిగుతూనే ఉన్నాం, అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు మీడియా సమక్షంలో. ఒక అబ్బాయి స్టూడెంట్ ఎగ్జామ్ ఉందంట, వాళ్ళ అమ్మ వచ్చిందని చెప్పేసి వస్తే వాడిని లోపలేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. ఇంత దుర్మార్గమైనటువంటి అరాచక పాలన రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్, మీ గవర్నమెంట్ వచ్చినాకనే 7 నెలలు పెండింగ్ ఉంది, 7 నెలల జీతాలు లేకపోతే బతుకుతారా? ఎవరన్నా బతుకుతారా? వాళ్ళు న్యాయంగా అడుగుతున్నారు. ఇప్పుడే ఇంతకుముందు మెమోరాండం ఇచ్చినాం, సాయంత్రం లోపు రేపటిలోపు జీతాలు వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. వెంటనే 7 నెలల బకాయిలు రేపటి వరకు చూస్తాం, ఇవ్వకపోతే అసెంబ్లీ జరుగుతున్నా పర్వాలేదు, అసెంబ్లీ ముట్టడించడానికి కూడా మేము వెనకడుగు వేయమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా మిగతా డిమాండ్స్కి సంబంధించినటువంటిది పీఆర్సీలో భాగస్వామ్యం చేయడం కానీ, యూనిఫామ్ కానీ, అదేవిధంగా మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మా యూనియన్ ఆధ్వర్యంలో త్వరలో ఇవన్నీ పరిష్కారం చేయకపోతే ఈరోజు 2,000 మందిని అరెస్టు చేయొచ్చు, కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్ వచ్చి మరి అసెంబ్లీని ముట్టడించడానికి కూడా వెనకాడు వేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి వారం రోజులుగా మా డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా వారం లోపల మళ్ళీ ఖచ్చితంగా మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తామని చెప్తాను. 6,000 మంది, ఈ రోజున 3,000 మంది రావడం జరిగింది, మళ్ళీ ఉన్న 6,000 మంది కూడా మీరు రావడం జరుగుతుంది. ప్రధానంగా మా డిమాండ్లను వారం రోజుల లోపల పరిష్కరించాలని మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున మా వాళ్ళందరినీ నాంపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి మరి 2,000 మందిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మరి మా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అందరినీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా
వారం రోజుల్లోగా మా డిమాండ్ మొత్తము పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము. అలాగే మా శ్రీదేవి మేడంను కూడా కోరుతా ఉన్నాము. యాక్చువల్గా మీ శాలరీ ఎంత ప్రజెంట్? మాకు 6,000 రూపాయలు మేడం. 6,000 రూపాయలకు మాకు 7 నెలలు అవుతుంది ఇప్పటి వరకు రాక. 7 నెలలకి ఒక్క నెల కూడా రిలీజ్ చేయలేదు. రాత్రి వాళ్ళు రిలీజ్ చేసినామంటున్నారు. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి రాలేదు. మాకు రాకపోయినా కూడా మేము రాకపోతేనే ఇంత దూరం వచ్చినాం. మాకు ఎవరు అనే అది కాదు. 7 నెలల బట్టి ప్రతి మంత్రికి ప్రతి ఎమ్మెల్యేకు మా బాధలు విన్నవించుకున్నాం. ప్రతి కలెక్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ పని ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది. అధికారుల బెదిరింపులు వేధింపులు కూడా ఎక్కువైపోయి మా పని కాకపోయినా అన్ని డిపార్ట్మెంట్ల పనులు మాకే రుద్ది మాకు ఒక జాబ్ చాట్ లేకుండా పని ఒత్తిడి చేయడం వల్లనే మాకు ఈ ఇబ్బందులు. మాకు 7 నెలలుగా గౌరవవేతనం లేకపోయేసరికి మేము రోడ్డెక్కే పరిస్థితి రావడం జరిగింది. జనరల్గా మీ ఏంటి విధులు ఏంటి మీకు? మహిళా సంఘాలను బలోపేతం చేయడము, మరి వారికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడము, వారిని స్వయంగా ఏదైనా ఉపాధిగా వాళ్ళు పెట్టుకోవడం. ఈ రోజున ప్రజాపాలనలో మహిళలను కోటేశ్వరం చేస్తాడు. ఇందిరా మహిళా శక్తి కింద వాళ్ళని మనం చేయడం జరుగుతుంది. మరి చేసే క్రమంలో మేమే ఇక్కడ మరి మహిళలను బలోపేతం చేసినాము. కానీ మేము ఇలానే నరగబడిపోతా ఉన్నాం. మాకు తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితిలో మా ఆర్పీలందరూ ఉన్నారు. కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ప్రజెంట్ మా 7 నెలల గౌరవవేతనం వెంటనే రిలీజ్ చేయాలి. మాకు వివోల మాదిరిగా వెంటనే మాకు బడ్జెట్ కేటాయించాలి. మా డ్రెస్ కోడ్ ఆరోగ్య భద్రత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. పోయినసారి మాకు పిఆర్సీ కూడా వర్తించలేదండి. వివోలకు పిఆర్సీ వర్తించింది. ఆ పిఆర్సీ కూడా మాకు వర్తించే విధంగా చేయాలని కోరుకుంటాం.